హాయ్ అండి, వెల్కమ్ టు పరిగిన టెంపుల్ రుచులు. ఈరోజు నేను కుక్కర్లో చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు కనుక గమనించారంటే ఈ పులావ్ ఎంత పలుకుగా ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చాలామందికి కుక్కర్లో చేయాలంటే ఎలా వస్తుందో అనేసి భయం ఉంటుంది కదండి. కొన్నిసార్లు అది ఎక్కువగా ఉడికిపోయేసి చాలా అంటే మెత్తగా అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు లేదంటే అస్సలు ఉడకకుండా ఉంటుంది. సో అలాంటిది లేకుండా నేను చూపించే కనుక ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మీరు కూడా ది పర్ఫెక్ట్ చికెన్ పులావ్ ఇంట్లోనే ట్రై చేసేసుకోవచ్చండి. సో ఇంకెందుకండి ఆలస్యం, మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేసేయండి. మీ సపోర్ట్ తెలియచేయండి. లెట్స్ గో. నేను ఇక్కడ 2.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు ఎంతైతే చేసుకోవాలనుకుంటున్నారో అన్ని తీసుకోండి, ఓకేనా. సో దీనికోసం నేను 2.5 గ్లాస్ వాటర్ వచ్చేసి విడిగా నేను వేరే బౌల్లో వేసేసుకొని కాగబెట్టేసేసుకుంటాను బాగా. అలానే మనకు జింజర్ గార్లిక్ పేస్ట్, అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1.5 స్పూన్ కావాలండి. కారం వచ్చేసి 1 స్పూను, ఒక హాఫ్ నిమ్మ చెక్క, ఒక 3 స్పూన్ల పెరుగు, అలానే సాల్ట్ వచ్చేసి 1.5 స్పూన్ తీసుకోండి. హోమ్మేడ్ గరం మసాలా లింక్ నేను కింద ఇస్తానండి, మొత్తం డీటెయిల్స్ కూడా పెట్టేస్తాను. అది హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడరు, హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడరు, హాఫ్ స్పూన్ పసుపు తీసుకుంటే సరిపోద్దండి. నేను ఇక్కడ ముందుగా 3/4 కేజీ చికెన్ తీసుకున్నానండి, అంటే 750 గ్రామ్స్. దీన్ని నీట్గా 4-5 సార్లు పసుపు ఉప్పు వేసి నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను, క్లీన్ చేసుకొని. ఇప్పుడు ఇందులో నేను వచ్చేసి 1 స్పూన్ సాల్టు, అలానే 1 స్పూన్ కారము, అలానే నేను వచ్చేసి హాఫ్ స్పూన్ పసుపు, మనకి ఇలాగా ధనియా జీరా పౌడర్ చెప్పాను కదండి, అది కూడా యాడ్ చేసుకోండి. అలానే హోమ్మేడ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి 1 స్పూన్ వచ్చేసి. ఇప్పుడు ఇందులోనే 1 ఫుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని, ఈ హాఫ్ చెక్క నిమ్మకాయ ఉంది కదా అది కూడా పిండేసేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని మంచిగా మ్యారినేట్ అవుద్ది. అలానే మనం తీసుకున్న 3 స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేసుకునేసి కొద్దిగా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుని మొత్తం కూడా బాగా కలిపేసేసుకొని బాగా ముక్కకి కలిసేలాగా కోట్ చేసుకుంటూ బాగా దాన్ని మసాజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ముందుగా వచ్చేసి ఈ రైస్ని నేను నీట్గా ఒక 2 టైమ్స్ వాష్ చేశాను. నేను ఇక్కడ రైస్ వచ్చేసి నేను చూపిస్తున్న ఈ గ్లాస్తో తీసుకున్నానండి. సో నీట్గా వాష్ చేశాను, ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసేసుకోవాలి. మనకి అలానే ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక పెద్ద సైజు టొమాటో, ఒక 8 వరకు మనకు పచ్చిమిర్చి కావాలండి. కొత్తిమీర పుదీనా వచ్చేసి దండిగా తీసుకోండి. బిర్యానీలోకి కానీ పులావ్స్లో కానీ మెయిన్ ఇవే కాబట్టి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్గా కుక్కర్ తీసేసుకునేసి, నేను ఇది కుక్కర్లో చేస్తున్నాను చెప్పాను కదండి. సో కుక్కర్ తీసేసుకొని అందులో కొద్దిగా నెయ్యి, అలానే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక 2 స్పూన్స్ ఇది, 3 స్పూన్స్ అది అలాగ యాడ్ చేసుకునేసి కాస్త బాగా కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, హోల్ బిర్యానీ స్పైసెస్ అవన్నీ యాడ్ చేసుకునేసి అవి కాస్త వేగనిచ్చేసేసి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి, సన్నటి ముక్కల్లాగా. ఇలాగా ఈ ఆనియన్స్ వేసేసిన తర్వాత మధ్యలో కలుపుకుంటూ దీని మొత్తాన్ని మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. సో వన్స్ ఇలా వచ్చేసి ఒక హాఫ్ వేగిన తర్వాత ఇందులో నేను చూపిస్తున్న విధంగా పచ్చిమిర్చిని ఇలాగా చీలికల్లా కట్ చేసుకుని వేసేసుకొని మధ్యలో కలుపుకుంటూ అడుగు మాడకుండా మొత్తాన్ని కూడా జాగ్రత్తగా మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. సో ఇప్పుడు ఇలాగా ఆ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మన చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి టొమాటో కూడా యాడ్ చేసుకోవాలి. సో టొమాటో కూడా యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని కూడా బాగా కలుపుకుంటూ మెత్తగా పైన స్కిన్ అంతా ఊడొచ్చేంత వరకు మనం దీన్ని కూడా ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఇందులోనే మనం ఏంటంటే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకునేసి మళ్ళీ కలిపేసేసుకునేసి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ 1 స్పూన్ వచ్చేసి మనము మ్యారినేట్ చేసేటప్పుడు యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. సో ఇలాగా అడుగు మాడకుండా మధ్యలో కలుపుకుంటూ మొత్తాన్ని కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. చికెన్ వేసేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని కూడా నీట్గా కలిపేసేసుకోవాలి. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం తీసుకున్న ఈ మసాలాస్ అన్నిటి కూడా బాగా కలిసేలాగా కలిపేసేసుకునేసి కాసేపు అలానే ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్లోంచి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న బౌల్ వచ్చేసి ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు అడుగున మసాలా ఉంటుంది కదండి, దాంట్లో యాడ్ చేశాను. ఇందులోనే వచ్చేసి ఆల్రెడీ నేను చెప్పాను కదా హోమ్మేడ్ గరం మసాలా అని చెప్పేసి, అందులోంచి ఒక హాఫ్ స్పూను ఆ మసాలా కూడా యాడ్ చేసుకునేసి మొత్తాన్ని ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని మీరు కావాలంటే విజిల్ పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇలాగ మూత పెట్టుకొని చిన్నగా ఉడకించుకోవచ్చు. విజిల్స్ అయితే ఒక 2 విజిల్స్ రన్ చేసి ఆపేసి ఫ్లేమ్ అంతా మొత్తం గ్యాస్ అంతా పోయేదాకా ఉంచేసి తీసేసుకునేసి మళ్ళీ ఫ్లేమ్ ఆన్ చేసుకోవాలి. జస్ట్ మూత పెట్టే పని అయితే మీకు తెలుసు కదా, అది కొద్దిగా ఒక ముక్కాలు భాగం ఉడికేంత వరకు మనము ఉడికించుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఇలాగ అంతా కూడా
వచ్చేసింది కదా. ఇందులో మిగిలిన వాటర్లో నుంచి నేను 1.5 గ్లాస్ మటుకే వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను తీసుకున్న ఈ చికెన్ వచ్చేసి కొద్దిగా ఎక్కువగానే వాటర్ ఊరింది కాబట్టి నేను ఇంక ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోవట్లేదు. నేను బాయిల్ చేయడం మటుకు 2.5 బాయిల్ చేశాను, మీరు బాగా గమనించుంటే. బట్ వేసుకోవడం మటుకు 2 వేసాను. ఎందుకంటే చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ అయినప్పుడు మొత్తం కూడా ఎక్కువగా జ్యూసీగా ఉంది కాబట్టి వాటర్ ఎక్కువగా ఊరింది. సో నేను అందుకే 1.5 వేసాను. మొత్తానికైతే మనం తీసుకున్నది 2.5 గ్లాసు బియ్యానికి నేను ఇక్కడ 2 గ్లాసుల వాటర్ మటుకే యాడ్ చేసుకుంటున్నాను. అది కూడా బాగా కాగిన వాటరు. ఇలాగా మీరు కూడా ఈ టిప్ ఫాలో అయితే మటుకు ఖచ్చితంగా మీకు రైస్ పలుకుగా వస్తుందండి. సో వన్స్ నేను వాటర్ వేసిన తర్వాత అవి సలసలా కాగాయి అనుకోండి, బాగా ఎక్కువగా మరక కాగినప్పుడు అందులో మనము నానబెట్టుకున్న రైస్ని వడపోసేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో ఏంటంటే ఒకసారి సాల్ట్ ఎక్కువ తక్కువలో అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ వేసేసిన తర్వాత ఇందులోనే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసిన తర్వాత ఒకసారి జెంటిల్గా కలిపేసేసుకొని మనం ఇంకా మూత పెట్టేసేసుకోవాలండి. మూత పెట్టుకొని మనము లో ఫ్లేమ్లో కనుక ఉడకనిచ్చామనుకోండి 2 విజిల్స్ వస్తే సరిపోద్ది. హై ఫ్లేమ్లో అయితే మటుకు 3 విజిల్స్ రావాలండి. సో అలా వచ్చిన తర్వాత వెంటనే ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని గ్యాస్ అంతా పోయేంత వరకు మనము అలానే వదిలేసేయాలి. మీరు గ్యాస్ తీయొద్దు, అప్పుడు అదే ఉడికిపోద్ది, మాయిశ్చర్ అంతా కూడా పోయి బాగా వస్తుందండి. మీరు చూసారు కదా, నేను అలాగా ఫ్లేమ్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రైస్ అయితే మటుకు. మీరు కనుక ఇలాగ ఫస్ట్ తీస్తే కొద్దిగా తేమ ఉన్నట్టు ఉంటుందండి, బట్ పర్లేదు. ఆ టైంలో ఏంటంటే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకునేసి పైన ఏదో ఒక మూత పెట్టేసేసుకొని ఫ్లేమ్ అయితే ఆన్ చేయాల్సిన అవసరం లేదు. సో అలానే వదిలేసామనుకోండి, ఆ ఉన్న కొద్దిగా కూడా మాయిశ్చర్ పోయేసి చూసారు కదా చాలా పలుకుగా వస్తుందండి. సో అంతే అండి, మన చాలా అంటే చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది కుక్కర్లో. మీరు బ్యాచిలర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేను చెప్పిన ఈ టిప్ ఫాలో అయితే మటుకు పర్ఫెక్ట్ చికెన్ పులావ్ అయితే మీరు ఇంట్లోనే చేసుకోవచ్చండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరైతే వెంటనే వెళ్ళి ఈ రెసిపీ ట్రై చేసేయండి. అది ఎలా వచ్చిందో చెప్పండి. దీంట్లోకి మీరు మన ప్రీవియస్ వీడియోస్లో ఉన్న చికెన్ ఫ్రై కావచ్చు, లేదంటే రైతా, గోంగూర చట్నీ, లేదంటే షార్వా, ఈ రెసిపీస్ అన్నీ కూడా మన ప్రీవియస్ వీడియోలో ఉందని నేను లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేసి మీరు కూడా ట్రై చేసుకొని ఈ ఎమ్మీ రెసిపీని ఇంట్లోనే ఆస్వాదించేసేయండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరైతే ట్రై చేస్తారు కదా, మీకు ఇష్టమైన వాళ్ళకి కూడా షేర్ చేసేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేసేయండి. మనము 1000 సబ్స్క్రైబర్స్ తొందరగా తెచ్చేసుకునేస్తే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ, బాయ్.